ఏంది హల్చల్ నడుస్తుంది బా వ్యూహం ట్రైలర్ చూసినా వ్యూహం 1 వ్యూహం 2 ఒక రేంజ్ లో ఉందన్న. ఎట్లా అంటే ఆంధ్ర రాజకీయాలు అర్థం కానివాడికి వ్యూహం సినిమా ఒక ట్రైలర్ లో 5 నిమిషాల వాడికి ఆంధ్ర రాజకీయాలు అర్థమైపోతాయి. అట్లా ఉందన్న. కానీ ఆర్జీవికి నిజంగా ఒకసారి తిట్టాలా అనిపిస్తుంది, ఒకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా అనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు లాంటి ఫేస్ని ఎక్కడ పడతాడో తెలియదన్న. సేమ్ జగన్ ఎట్లున్నాడో అట్లున్నాడు, పవన్ కళ్యాణ్ ఎట్లున్నాడో అట్లుంది, జగన్ గారి మిస్సెస్ ఎట్లుందో అట్లుంది. ఏం ఎదుగుతాడన్న క్యారెక్టర్లు బా నిజంగా చెప్తానా. అంటే వీళ్ళు సినీ ఫీల్డ్కి ఉండరు, దగ్గరకు ఉండరు, ఎక్కడో నార్మల్ జీవితం గడిపేటోళ్ళని వాళ్ళని తీసుకొచ్చి తీర్చిదిద్ది అలా యాక్టింగ్ చేయించడం. కానీ నిజంగా ఆర్జీవి గారికి హ్యాట్స్ ఆఫ్ అనాలి. డైరెక్షన్లో ఆర్జీవి గారు అంటే తగ్గిపోయారు, కానీ మళ్ళీ ఉద్యమిస్తారు ఈ మూవీతో అని అనుకోవచ్చు అన్న. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్ అవడంలో తప్పు లేదనిపించింది అన్న. ఎందుకంటే దాంట్లో నిజంగానే బాగా పవన్ కళ్యాణ్ని ట్రోల్ చేస్తున్నట్టు ఉన్నాయి అన్న. అంటే ఘోరం అన్న. ఇక ఆ లెవెల్కి ఎవరు చూపిలేరు పవన్ కళ్యాణ్ని అంత కింద స్థాయికి దించి. ఏమనంటే ఆర్జీవి అంటాడు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటాడు, పవన్ కళ్యాణ్ నా ఫ్యాన్ కాబట్టి నేను సినిమా తీస్తున్నా అంటాడు, మళ్ళీ పవన్ కళ్యాణ్ ఏమో తిట్టేటట్టే ఉంటాడు. ఇంటికి అన్న ఆయన భయపడ్డా మనం ఎన్ని చెప్పినా వేస్టే. ఎందుకంటే మనం ఇలాంటి ఆయన కాంట్రవర్సీలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఆర్జీవి. ఇక ఆ ట్యాగ్ లైన్ పోదు, కాంట్రవర్సీలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఆర్జీవి. ఆయనకి ఏంటంటే కోర్టులు అంటే ఇష్టం, కోర్టులకు పోవాలి, గొడవలు జరగాలంటే ఇష్టం. ఆయన ఎవరు ఏం చేయలేరు అన్న. పవన్ కళ్యాణ్ ఫ్యాన్, చంద్రబాబు నాయుడు ఫ్యాన్ ఎవరు ఏం చేయలేరు. అది హెడ్ తెస్తే కోర్టు ఇవ్వడం అది కోపంలో అన్న మాటలు, కానీ దాంట్లో నిజం లేదు. ఒకవేళ నిజంగానే ఎవరైనా నిజమే అని అనుకొని పోయి ఆయన చంపి తలకాయ తీసుకుపోయి ఇస్తే కూడా ₹1,00,000 కూడా రావు, బొక్కలు వేస్తారు, బెయిల్ కూడా రాదు. అంతే అన్న. ఎందుకంటే అంటే చేయలేరు అన్న. ఇది అన్న ఓన్లీ మాటలు తప్ప ఏం లేదు. జనాలు ఏమో మాట్లాడతారు, కానీ రామ్ గోపాల్ వర్మ గారు మాట్లాడరు. ఆయన చేతులు కూడా చేయరు, ఓన్లీ స్క్రీన్లో చూపించుకుంటారు. అట్లా అన్న సినిమా బాగుంటుంది అన్న. డబ్బులు అయితే వస్తాయి, డబ్బులు రాకపోతే జగన్ గారు ఇచ్చేస్తారు. ఏముంది నెగిటివిటీ చేయడంలో ఏముందన్న. ఇప్పుడు డబ్బులు రాలే, సినిమా డబ్బుల కోసం తీస్తాడు ఆర్జీవి, జగన్ గారు డబ్బులు ఇస్తారు. 10 కోట్లు తీసుకో, 20 కోట్లు తీసుకో, నువ్వు 50 కోట్లు తీసుకో, నెక్స్ట్ ఎమ్మెల్యే టికెట్ తీసుకో, నీకెందుకురా డబ్బులు, నేను ఇస్తా అన్ని సినిమాలది. చంద్రబాబు బ్లేమ్ చేసుకుంటే సినిమాది, పవన్ కళ్యాణ్ బ్లేమ్ చేసుకుంటే సినిమాది, అట్లా నడుస్తుంది. ఇక డేరింగ్ అనేది ఆయనకి పుట్టుకతోనే ఉందన్న. అది ఇక ఆయన ఒక సైడ్ తీసుకుండు, ఇక రెండో సైడ్ని ఇక ఆయన ఎట్లా అయినా చూపిస్తాడన్న. అంతే. ఇక ఆయనకి నచ్చిన వాళ్ళని ఎంత పైకి లేపుతాడో, నచ్చని వాళ్ళని అంత కిందికి దించుతాడు. ఆయన అవతల పక్కన ఎంత పెద్దోడైనా సరే వాళ్ళ అంటే ఒక నార్మల్ పర్సన్ అంటే ఫ్యాన్స్ పోయి కొట్టవచ్చు, కానీ ఆయన ఆ స్థాయిలో ఉన్నాడు. ఆయన్ని టచ్ చేయాలన్నా కూడా వాళ్ళకి తెలుసు. అంటే పెద్దోళ్ళు కూడా చూస్తారు పవన్ కళ్యాణ్ అటు సైడు, వీళ్ళు కూడా ట్రైలర్ చూస్తారు, చూసి ఏం చేయలేరు అన్న. ఎందుకంటే ఆయన కల్పిత పాత్రలు అంటాడు. పవన్ని తీసి రావని అంటాడు, చంద్రబాబు నాయుడు చూసి ఏదో ఒకటి రామ్మోహన్ రాయుడు అని పెడతాడు, జగన్ తీసి గజన్ అంటాడు. అట్లా రివర్స్ పేర్లు పెడతాడు, కోర్టులకు పోతాడు, సుప్రీంకోర్టుకు పోతాడు, సినిమా తీస్తాడు. బ్యాక్ సపోర్టు ఉన్నదన్న, ఖచ్చితంగా బ్యాక్ సపోర్ట్ అయితే ఉంది. అధికార పార్టీ సపోర్ట్ అయితే ఉంది. సపోర్ట్ లేకుండా చేయలేడు, కానీ సపోర్ట్ లేకుండా చేయగలుగుతాడా అని అంటే చేయగలుగుతాడనే చెప్పాలి. ఎందుకంటే చాలా చేసి చూపించాడు, సపోర్ట్ లేనప్పుడు కూడా చేసి చూపిండు. వేరే వంగవేటి లాంటి సినిమాలు తీసిండు. మరి అప్పుడు ఎవరు సపోర్ట్ ఉందన్న? ఎవరు సపోర్ట్ లేదు. చాలా మంది అంటారు దావూద్ ఇబ్రాహిం సపోర్ట్ ఉంది. దావూద్ ఇబ్రాహింకి ఈయనకి సంబంధం ఏందన్న? అట్లా. ఓకే అన్న, థ్యాంక్ యూ.